రైట్. సో మీరు చెప్పినట్టుగా 10:30 కల్లా తెలంగాణలో అయితే తెలిసే పరిస్థితి ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి ఉండబోదు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో అతి ఎక్కువ పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నవి మనకి భీమిలి, అలాగే పాణ్యం, అలాగే అమలాపురం అయితే కనుక తక్కువ ఉన్నది కొవ్వూరు, మరోవైపు నరసాపురం అని చెప్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ అంచనాలు అయితే వస్తున్నాయి. నగరిది ఫస్ట్ తెలుస్తుంది అనే అంచనాలు కూడా కనిపిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. బిందు ఇంతకుముందు ఎన్నడూ కూడా వీఆర్ డూయింగ్ దిస్ లైక్ థర్డ్ ఎలక్షన్ అనుకుంటున్నాను మనం. సో ఎప్పుడు కూడా లేనంత ఉత్కంఠ దట్ రెడ్ జోనే కానివ్వండి, ఇదంతా కూడా కంప్లీట్గా పగడ్బందీగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో దీనంతటి మధ్యలో కౌంటింగ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలు జనంలో ఉత్కంఠను మరింత పెంచాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు, అసలు సర్వేలు ఎలా చేస్తారు, వాటికి ఉండే క్రెడిబిలిటీ ఏంటి అనే అంశం పైన స్పెషల్ డిబేట్ మరి కాసేపట్లోనే ఉండబోతోంది. ఎగ్జిట్ పోల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ పోల్ సంస్థ ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చింది అనేది ఆరా సంస్థ. ఆరా మస్తాన్గా ఆయన చాలా ఫేమస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 స్థానాలు ఆయన ఎగ్జిట్ పోల్లో ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ 71 నుంచి 81 స్థానాలు గెలుస్తుందని కూడా చెప్పారు. వన్ థింగ్ బట్ హి సెడ్ ఇట్ వెరీ కన్జర్వేటివ్ ఫిగర్. సో చాలా కన్జర్వేటివ్ గా నేను చెప్తున్నాను, ఎందుకంటే తండోపందండాలుగా ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజలు, జనాలు వీళ్ళందరినీ కూడా వాటిలో 80% నేను అవతల పార్టీకే ఇచ్చాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి 94 to 104. గో ఆన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆత్మసాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. వేరాజ్ కూటమి 59 నుంచి 77 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఆపరేషన్ చాణక్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 95 నుంచి 102 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 64 నుంచి 68 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. రైట్. ఇక చాణక్య చూసుకుంటే 110 నుంచి 120 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తోంది. అలాగే టీడీపీ కూటమికి 55 నుంచి 65 స్థానాలు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక రేస్ చూస్తే 117 నుంచి 128 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం చూపిస్తోంది. అలాగే 48 నుంచి 58 స్థానాలు కూటమికి ఇచ్చిన పరిస్థితి. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ అనేది 108 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. 67 స్థానాలు మాత్రమే కూటమికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక విచిత్రమైన వాతావరణం కనిపించింది మనకి. పోలింగ్ డే రోజు లేకపోతే పోలింగ్ ముందు రోజు ఏం జరిగింది అన్నది ఒకటి, ఎగ్జిట్ పోల్ తర్వాత రోజు, ఎగ్జిట్ పోల్ వస్తున్న రోజు ఏం జరిగింది, ఏం చేశారు, అదే అసలు ఫలితం అన్నట్టు. లేకపోతే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కలా ఇస్తుంది. దట్టు ట్రెండ్ ఎటువైపు ఉంది అన్నది మాత్రమే ఎగ్జిట్ పోల్ చెప్పగలుగుతుంది. అంతేగాని ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ ఫలానా పార్టీకి ఇన్నే స్థానాలు చూడండి, అది ఫైనల్ రిజల్ట్ కూడా కాదు. సో ఇవాళ ఒక బిగ్ డే కాబోతోంది. ఎగ్జిట్ పోల్ కాదు, అసలు పోల్లో ఏం జరిగింది చూడబోతున్నాం ఈ రోజు. చాలా జాతీయ సంస్థలు మనం చూసాం ఎలా సాగిందంటే, ఆల్రెడీ ఒక నంబర్ నిర్ణయించేసుకొని ఈ నంబర్కి ఎన్డీఏ చేరుకోవాలి, ఆ నెంబర్ని రిఫ్లెక్ట్ చేయాలి అన్న పద్ధతిలో కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్కి ఎన్డీఏకి సమానంగా పంచి, అంటే వాళ్ళకి 30-40% మిగతాదంతా వీళ్ళకి. వేరేస్ కాంగ్రెస్ లేని రాష్ట్రాల్లో మాత్రం కంప్లీట్గా అక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ నుంచి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. టు డిరైవ్ ఇట్ 400. ఎగ్జాక్ట్లీ. ఒడిశా అండ్ ఏపీ చూసుకుంటే కనుక ఆ మ్యాజిక్ అంతా ఎట్లా చేశారో అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. రైట్. మనం విడివిడిగా ఇండివిజువల్ గా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 175 అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఆరా సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 స్థానాలు, తెలుగుదేశం 71 నుంచి 81 స్థానాలు. తెలుగుదేశం ప్లస్ అంటే కూటమి పార్టీలు 3 ఎంతవరకు సాధిస్తాయనే ఎగ్జిట్ పోల్ ఇది. రైట్. ఈయన చెప్పిన మరో చాలా ఇంట్రెస్టింగ్ అంశము, ఏకంగా 10 లక్షల మంది అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఓటేశారు అనే ఒక భ్రమ కలిగించారు. సో అసలు నిజమేంటి, లేకపోతే వీళ్ళు ప్రచారంలో పెట్టే నిజమేంటి అనేది ఎంత పకడ్బందీగా చేస్తారనేది ఎగ్జిట్ పోల్ కూడా ఒక ఉదాహరణ. చాలా. కానీ నిజంగా ఈ ప్రచారం అనేది ఎంత మహమ్మారి, నేను ఖచ్చితంగా నోట్ డౌన్, ఎంత దారుణంగా జరుగుతుంది అంటే అసలు యాక్చువల్ మూడ్ అంటే ఓటేసిన వాళ్ళకు కూడా ఏంటిది అయోమయం సృష్టించే విధంగా చేసిన ఈ పరిస్థితికి పటాపంచలు అవబోతుంది. మరికొద్ది సేపట్లో 8 గంటలకి ఈవీఎం పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఖచ్చితంగా తెరుస్తారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ మీద నెలకొన్న సందిగ్ధత, ఆ వాతావరణం కూడా మనం ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం ఉంది. అనలిస్టులు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. చాలా మంది ఏమంటారంటే అట్ ది సేమ్ టైం హరి, మనం యూపీ ఎలక్షన్స్ చూసాం, సైలెంట్ ఓట్ అనేది గవర్నమెంట్కి పడదు, ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీకి పడదు, అది తప్పు అని చెప్పి యూపీ గవర్నమెంట్ ప్రూవ్ చేసింది. సెకండ్ టైం విక్టరీ ఎట్లా వచ్చింది అనేది. సో మరొకసారి అది ఏపీలో కూడా జరగబోతోంది. చాలా డైనమిక్స్ మారాయి బికాజ్
ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినట్టయితే అది యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది పటాపంచలు అవ్వాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో 2014 నుంచి 2018 ఇక్కడ తెలంగాణ ఎన్నికలు చూసుకున్నా పెరిగిన ఎన్డీఏ ఏదైతే ఉందో చివరిసారి ఎన్నికలు చూసుకున్నా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. బట్ ఇన్కంబెంట్ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. నెక్స్ట్ చూద్దాం. సో ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ ఎవరెవరు ఏ మేరకు ఇచ్చారనేది ఆత్మసాక్షి చూసుకున్నట్టయితే కనుక 98 నుంచి 116 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, కూటమికి 59 నుంచి 77 స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఆత్మసాక్షి సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ 2024. ఈవెన్ ఈ రోజు ఈ పోల్ సంస్థలకు కూడా ఒక టెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు గెస్ చేయగలిగారు. ఇట్స్ ఎ గెస్ వర్క్. ఇన్ఫాక్ట్ అన్ని కరెక్ట్ గా శాంపిల్స్ తీసుకోవడం చాలా లోటుపాట్లు ఇందులో కూడా ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే ఒక ఇది నడుస్తుంది బిందు, దట్ జాతీయ సంస్థలు ఏదైతే ఉన్నాయో నేషనల్ సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చే ముందు వాళ్ళ శాంపిల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అవును. బట్ సైంటిఫిక్ గా మెథడాలజీ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా చేస్తారు. వేరాజ్ ఇన్ రీజనల్ గా చేసే వాళ్ళు శాంపిల్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు లోపలికి, ఎందుకంటే లెట్స్ సే దట్ చాలా జనరల్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు, జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ చేస్తున్నాయి. రాజకీయ నేతల్ని అడుగుదాం, రాజకీయ పార్టీ నేతల్ని, అసలు ఎన్ని కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేది నిజంగా ఎవరైనా అడిగితే చెప్పగలరా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈవెన్ పర్స్పెక్టివ్ కూడా వాళ్ళు చెప్పేది, మీరు సార్వత్రిక ఎన్నికల పర్స్పెక్టివ్ లో వాళ్ళ పోల్స్ ఉంటాయి, వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. మనది అసెంబ్లీకి సంబంధించి మనం చేస్తున్నాం. సో వాళ్ళ పర్స్పెక్టివ్ అంతా జాతీయ స్థాయిలో ఉంటుంది. సో ఆ మ్యాజిక్ కూడా మనకి ఎగ్జిట్ పోల్ లో కనిపించింది అని కూడా చెప్పుకోవచ్చు. మరొక రేస్ అనే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రేస్ వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 128 స్థానాలు ఇచ్చింది. టీడీపీ కూటమికి 48 నుంచి 58 స్థానాలు. రేస్ రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం.